హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన బయాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సూక్ష్మజీవుల ప్రపంచం అనే టాపిక్కి సంబంధించినటువంటి బిట్స్ అండి ఇవి. ఈ బిట్స్ అన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్లోటివి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో బ్యాక్టీరియా కానిది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో బ్యాక్టీరియా కానిది ఆప్షన్ 4 సెరాటియం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యం ఏమిటి? ఇందులో సరికాని వాక్యము ఆప్షన్ 3 2 and 4. అనిమాలిక్యూల్స్ పూర్వపు పేరు బ్యాక్టీరియా. నెక్స్ట్ 1678లో సూక్ష్మజీవ శాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించిందనేది. ఈ రెండు కూడా సరికాదు. ఎందుకు అంటే బ్యాక్టీరియాలకు పూర్వపు పేరే అనిమాలిక్యూల్స్. నెక్స్ట్ వన్, పారామీషియం అమీబాల పరిమాణాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 4. పారామీషియం 0.25 మిల్లీమీటర్స్, అమీబా 500 మైక్రాన్స్. నెక్స్ట్ వన్, సూక్ష్మ ఆర్థ్రోపోడాలను గుర్తించండి. ఇందులో సూక్ష్మ ఆర్థ్రోపోడాలు ఆప్షన్ 1 సైక్లాప్స్, డాఫ్నియా, గజ్జి క్రిమి, కనురెప్ప క్రిమి. నెక్స్ట్ వన్, క్రిస్టల్ వైలెట్ ద్రావణాన్ని వీటిని పరిశీలించడానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలను పరిశీలించడానికి ఉపయోగించేటువంటి ద్రావణం క్రిస్టల్ వైలెట్. నెక్స్ట్ వన్, 1999లో కనుగొన్న అతిపెద్ద బ్యాక్టీరియా గురించి సరైన వాక్యాలు గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏబి అనేటివి సరైనవి. ఆ బ్యాక్టీరియా పేరు థియో మార్గరీటా నమీబియాసిస్. నెక్స్ట్ దీనిని హైడ్ అండ్ షుల్జ్ నమీబియా తీరంలో కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా సైజ్ పెద్దది కాబట్టి దీన్ని మనం డైరెక్ట్గా కంటితో చూడవచ్చు. సో ఇందులో ఏబి మాత్రమే సరైనవి. నెక్స్ట్ వన్, శైవలాలకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 బీడి అనేవి సరైనవి. నీటిలో పెరిగే శైవలాల వలన నీటికి పచ్చదనం అనేది వస్తుంది. నీటిలో ఉండే చాలా శైవలాలను సూక్ష్మదర్శిని సాయంతో మాత్రమే మనం చూడగలం. నెక్స్ట్ వన్, మైక్రో ఆర్థ్రోపోడాల గురించి సరికాని వాక్యాలు గుర్తించండి. సో ఇందులో సరికానివి సి మరియు డి అండి. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇవి సూక్ష్మజీవులు అన్నారు, నిజానికి ఇవి సూక్ష్మజీవులు అయితే కాదు. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ మనం చూసినట్లయితే ఈ మైక్రో ఆర్థ్రోపోడాలు అనేవి నేల యొక్క సారాన్ని పెంచడంలో సహాయపడతాయి. వీటికి కీళ్ళు గల కాళ్ళున్న జీవులు అని కూడా పేరు. నెక్స్ట్ వన్, 1 ఎకరం మృత్తికలో 8 అంగుళాల మందం ఉన్న పైపొరలో 5.5 టన్నుల వరకు ఇవి ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 3 బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు. నెక్స్ట్ వన్, వైరస్లకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. వైరస్లకు సంబంధించి సరికాని వాక్యాలు ఆప్షన్ 3 బి, సి, డి, ఈ. ఇవన్నీ కూడా వైరస్లకు సంబంధించి సరికాని వాక్యాలు అండి. అమ్మవారు కలరా, టైఫాయిడ్, ఎయిడ్స్ వంటి వ్యాధులు కలిగిస్తాయి అని అన్నారు. నెక్స్ట్, అతిదేయి శరీరం బయట లోపల ఉన్నప్పుడు సజీవంగా ఉంటాయి అనేది సరికాదు. ఎందుకు అంటే వైరస్లు అనేవి అతిదేయి శరీరం లోపల ఉన్నప్పుడు మాత్రమే సజీవంగా ఉన్నట్లు కనిపిస్తాయి. నెక్స్ట్, కరోనా వైరస్ శరీరంలోని ఏ భాగానికైనా హాని చేయగలదు అనేది కూడా సరికాదు. వీటిని ఏ సూక్ష్మదర్శినితోనైనా చూడవచ్చు అనేది కూడా సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది పరాన్న జీవుల వలన చర్మ వ్యాధులు కలగవు. చర్మ వ్యాధులు వేటి వల్ల కలగవు అంటే ఆప్షన్ 1 ప్రోటోజోవా.
నెక్స్ట్ వన్ బ్యాక్టీరియా అభిరంజనంలో ఇవి చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు సి. బ్యాక్టీరియా కలిగిన మాధ్యమాన్ని స్లైడ్పై వేసి మరొక స్లైడ్తో రుద్ది సమంగా చేయాలి. స్లైడ్పై ఒక చుక్క క్రిస్టల్ వైలెట్ వేసి 30 నుంచి 60 సెకండ్ల పాటు వేడి చేస్తారు. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ బి సి అనేవి 3 కూడా సరైనవే. వైరస్లు అనేవి ప్రత్యేకమైన సూక్ష్మజీవులు. ఇవి జీవులకు నిర్జీవులకు అంటే సజీవులకు నిర్జీవులకు మధ్య వారధులుగా ఉంటాయి. సూక్ష్మజీవులలో 4 ప్రధాన సమూహాలు ఉన్నాయి. అవి బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు. నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో సరికానివి. ఇక్కడ సరికానివి డి మరియు ఈ. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. బేకరీలలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉపయోగం ఎంతో ఉంది. అసిటిక్ ఆమ్లాల తయారీలో ఈస్ట్ అనేది ఉపయోగపడుతుంది. కొన్ని రకాల సూక్ష్మజీవుల నుంచి సూక్ష్మజీవ నాశకాలు తయారు చేస్తారు. ఈ 3 కూడా సరైనవే. సో నెక్స్ట్ సెప్టిసీమియా అనగా విషరహిత రక్తం అన్నారు. సెప్టిసీమియా అంటే విషపూరిత రక్తం అండి. నెక్స్ట్ గన్నేరియా, డయేరియా అనేవి శిలీంధ్రాలు, బ్యాక్టీరియాల వల్ల కలుగుతాయి అనేది సరికాదు. నెక్స్ట్ వన్ సైక్లాప్స్, సిఫ్లాక్స్ అనేవి వరుసగా. సైక్లాప్స్ అంటే సూక్ష్మ ఆర్థ్రోపోడా, సిఫ్లాక్స్ అనేది సూక్ష్మజీవనాశిని. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన వాక్యము. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైన వాక్యము ఆప్షన్ 1. సూక్ష్మజీవ నాశకాలను జంతువులలో, మొక్కలలో బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులను నిరోధించడానికి ఉపయోగిస్తారు అనేది సరైనది. మిగతా ఆప్షన్స్ చూస్తే యాంటీబయాటిక్స్ను మనకు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించవచ్చు అన్నారు. కానీ యాంటీబయాటిక్స్ను డాక్టర్ సూచనల మేరకు మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్ వన్ పెన్సిలిన్ గురించి సరికాని వాక్యం ఏమిటి? ఇందులో పెన్సిలిన్ గురించి సరికాని వాక్యాలు ఏ మరియు డి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. పెన్సిలిన్ అనేది ఒక సూక్ష్మజీవనాశిని. దీన్ని బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి చేస్తారు అనేది సరికాదు. పెన్సిలిన్ను శిలీంధ్రం నుంచి ఉత్పత్తి చేస్తారు. నెక్స్ట్ అన్ని హానికర సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధులను పెన్సిలిన్ నయం చేస్తుందనేది సరికాదండి. ఈ పెన్సిలిన్ అనేది బ్యాక్టీరియాల వల్ల వచ్చేటువంటి వ్యాధులను మాత్రమే నయం చేస్తుంది. నెక్స్ట్ వన్ బ్యాక్టీరియాల వల్ల కలిగే టైఫాయిడ్, ప్లేగు, క్షయ వంటి వ్యాధులను నయం చేసే సూక్ష్మజీవనాశిని ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆరియోమైసిన్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికానివి. ఇందులో సరికానివి 1 and 2. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. 1952లో ఆల్బర్ట్ సాబిన్ పోలియో చుక్కల మందు కనుగొన్నాడు అనేది సరికాదు. 1952లో జోనాస్ సాక్ పోలియోకు టీకాను కనుగొన్నాడు. 1957లో ఆల్బర్ట్ సాబిన్ పోలియో చుక్కల మందును కనుగొన్నారు. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? ఇక్కడ సరైన వాక్యాలు ఏ మరియు బి అండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మానవ జాతి అంతరించిపోకుండా మసూచి వ్యాక్సిన్ ఎంతో సహాయపడింది. డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ గ్రామీణ ప్రాంతంలోనే తన వైద్య వృత్తిని చేయాలని నిర్ణయించుకున్నాడు. సో ఈ 2 సరైనవి. వ్యాక్సిన్ అనే పదం గ్రీకు భాషా పదం కాదు, వాకా అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి వ్యాక్సిన్ అనేది వచ్చింది. నెక్స్ట్ వన్ నేలలో ఉండే జీవ సంబంధ వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేసి సరళ సమ్మేళనాలుగా మార్చే జీవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు. నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో సరికాని వాక్యాలు ఏవి? ఇందులో సరికాని వాక్యాలు బి మరియు సి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. బ్యాసిల్లస్ తురింజెనిసిస్ అనేది ఒక రకమైన సూక్ష్మజీవ నాశనం అనేది సరికాదు.
ఇది ఒక బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ హానికర సూక్ష్మజీవులు అవి కలిగించే వ్యాధులు ఇవ్వడం జరిగింది. వైరస్ల వల్ల కలిగేటువంటి వ్యాధులు స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, మసూచి. నెక్స్ట్ బ్యాక్టీరియా టైఫాయిడ్, ధనుర్వాతం, కోరింత దగ్గు. ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధులు అమీబియాసిస్, మలేరియా. శిలీంధ్రాలు తామర, అథ్లెట్ ఫుట్. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో సరికానిది. ఇందులో సరికానిది సి మరియు డి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. రైజోబియం వాతావరణంలోని నత్రితాలను నైట్రోజన్గా మార్చి లెగ్యూమినేసి వేర్లలో నిల్వ చేస్తుందనేది సరికాదు. రైజోబియం అనేది వాతావరణంలో ఉండే నైట్రోజన్ని నత్రితాల రూపంలో మార్చి లెగ్యూమినేసి వేర్లలో నిల్వ చేస్తుంది. నెక్స్ట్ టైఫాయిడ్, చికెన్ పాక్స్ అనేవి అంటువ్యాధులు కావు అనేది సరికాదు. ఇవి రెండు కూడా అంటువ్యాధులు. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియా ఇస్టు ఏ, శిలీంధ్రాలు ఇస్టు బి, ప్రోటోజోవా ఇస్టు సి. పై వాటిలో ఏబిసి స్థానాలలో ఉండవలసినవి వరుసగా. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. లాక్టోబాసిల్లస్ అనేది బ్యాక్టీరియా, పెన్సిలియం అనేది శిలీంధ్రాలు, ప్లాస్మోడియం అనేది ప్రోటోజోవా. నెక్స్ట్ వన్, పొగాకు మొక్కలలో మొజాయిక్ వ్యాధి వ్యాపించే విధానం. ఆన్సర్ ఆప్షన్ 4. కీటకాల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వన్, పంటలపై తెగులు రావడానికి కారణం కానిది. పంటలపై తెగులు రావడానికి కారణం కానిది ఆప్షన్ 4 శైవలాలు. నెక్స్ట్ వన్, బీటీ పత్తి, బీటీ వంగలలో బీటీ అనేది, బీటీ అంటే బ్యాసిల్లస్ తురింజినెసిస్. ఇది ఒక బ్యాక్టీరియా. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సర్ రొనాల్డ్ రాస్ నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం ఏది. ఆన్సర్ ఆప్షన్ 4 1902. నెక్స్ట్ వన్, హెచ్టిఎస్టిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 3 లూయి పాస్చర్. నెక్స్ట్ వన్, మరిగించడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 3 లాజారో స్పాల్లాంజని. నెక్స్ట్ వన్, సరైన విధానంలో ఆహారాన్ని నిల్వ చేయడం వల్ల ప్రయోజనాలు ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏబిసిడి అన్నీ కూడా సరైనటువంటి సమాధానాలే. ఆహారం పాడవకుండా నిరోధించవచ్చు, ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు, ఆహార నాణ్యతను ఎక్కువ కాలం కాపాడవచ్చు, కొన్ని రకాల పదార్థాలను దూర ప్రాంతాలకు ఎగుమతి చేయడంతో పాటు అన్ని కాలాలలో అందుబాటులో ఉంచవచ్చు. నెక్స్ట్ వన్, రాజేష్ నల్లగా మారిన బ్రెడ్ ముక్కను స్లైడ్ మైక్రోస్కోప్తో తరగతి గదిలో పరిశీలించాలనుకున్నాడు. అతను ఏమి చూడాలనుకుంటున్నాడు. సో పాడైపోయినటువంటి బ్రెడ్ ముక్కపై ఉండేటివి ఏవి అంటే ఆప్షన్ 3 శిలీంధ్రాలు. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో సూక్ష్మజీవ శాస్త్రం విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించింది. ఆన్సర్ ఆప్షన్ 3 1674. నెక్స్ట్ వన్, మైక్రోస్కోప్ను కనుగొని జీవులను పరిశీలించి సూక్ష్మజీవ శాస్త్రానికి నాంది పలికినది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 2 యాంథోనీ వాన్ లివెన్హాక్. రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నాడు. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని కనుగొన్నాడు. నెక్స్ట్ వన్, సూక్ష్మజీవులను ఎన్ని ప్రధాన సమూహాలుగా విభజించారు.
సూక్ష్మజీవులను 4 ప్రధాన సమూహాలుగా విభజించారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. అవి ఏవి అంటే బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు. నెక్స్ట్ 1, గాలిలో ఆక్సిజన్లో సగభాగం ఏవి ఉత్పత్తి చేస్తాయి? గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్లో సగభాగం ఆక్సిజన్ని ఉత్పత్తి చేసేవి ఆప్షన్ 1 సూక్ష్మ శైవలాలు. నెక్స్ట్ 1, బ్రెడ్లో కనిపించే శిలీంధ్రం పేరు. బ్రెడ్లో కనిపించేటువంటి శిలీంధ్రం పేరు ఆప్షన్ 2 రైజోపస్. నెక్స్ట్ 1, జీవులకు నిర్జీవులకు వారధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వైరస్. వైరస్లు అనేవి సజీవులలో ఉన్నప్పుడు జీవించి ఉన్నట్లు కనిపిస్తాయి. అవే నిర్జీవులలో ఉన్నట్లయితే అవి చలనం లేకుండా ఉంటాయి. సో అందుకనేసే వీటిని సజీవులకు నిర్జీవులకు వారధి అని పిలుస్తారు. నెక్స్ట్ 1, కిణ్వన ప్రక్రియలో విడుదలయ్యే వాయువు ఏది? కిణ్వన ప్రక్రియలో విడుదలయ్యేటువంటి వాయువు ఆప్షన్ 2 మీథేన్. నెక్స్ట్ 1, ఒకరి నుండి మరొకరికి సంక్రమించే వ్యాధులను ఏమంటారు? ఒకరి నుండి మరొకరికి సంక్రమించే వ్యాధులను అంటువ్యాధులు అని పిలుస్తారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, చేపలకు దేనిని కలిపి ఎండబెట్టడం ద్వారా ఎక్కువ రోజులు నిల్వ చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఉప్పు. నెక్స్ట్ 1, క్రింది వాటిలో సరికానిది. ఫ్రెండ్స్ ఇక్కడ సరికానివి 3 మరియు 4. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. సో పొగాకులో మొజాయిక్ వ్యాధి అనేది శిలీంధ్రం కాదు, వైరస్ వలన కలుగుతుంది. సో ఇక్కడ 3 and 4 రెండు కూడా సరైనవి కావు. సిట్రస్ కాంకర్ అనేటువంటి వ్యాధి జాంతోమోనాస్ సిట్రి అనే బ్యాక్టీరియాల వల్ల వస్తుంది. చెరకులో ఎర్రకుళ్ళు తెగులు అనేటువంటి వ్యాధి కొలిటోట్రైకమ్ పాల్కేటమ్ అనే శిలీంధ్రం వల్ల కలుగుతుంది. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.